పొద్దున్నే చలిలో ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నామా? హాయ్ గైస్, టైం ఏమో ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మనమైతే మార్కెట్ కి స్టార్ట్ అవుతున్నాం. రోడ్ అంతా ఖాళీగా ఉంది. మనమైతే ఇప్పుడు ఒక చాయ్ తాగి మార్కెట్ కి అయితే వెళ్ళిపోదాం. టీ అయితే చాలా బాగుంటది, చూడొచ్చు మీరు. చాలా మంది అప్పుడే వచ్చేసారు. పొద్దున్నే చలిలో వేడి వేడిగా టీ తాగుతుంటే చాలా బాగుంది గైస్. ఇంటికి వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక పని చేయడం అయితే ఇష్టం. ఎక్కువ శాతం నేను మార్కెట్ లోనే ఉంటాను. లాస్ట్ రీల్ లో మీరు చూడొచ్చు, నేను హాలిడేస్ వచ్చినప్పుడల్లా మార్కెట్ లోనే ఉంటాను కదా. మా మార్కెట్ అయితే ఇదే. అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి ఇక్కడ. మావయ్య నైట్ మార్కెట్ కి వెళ్ళి తీసుకొని అయితే వస్తారు. మనకి మాక్సిమం క్యారెట్ లోనే డ్యామేజ్ దొరికిద్ది అనమాట. ఎర్లీ మార్నింగ్ రాగానే నేను వస్తే నేను క్లీన్ చేస్తాను, లేదంటే అత్తయ్య వస్తే అత్తయ్య క్లీన్ చేస్తారు. ఈ డ్యామేజ్ ఇవన్నీ తీసి మనం పడేస్తాం నీట్ గా. బీన్స్, బీట్రూట్, క్యాప్సికమ్ అన్ని ఫ్రెష్ గానే ఉంటాయి. మాక్సిమం 2 days ఆగుతాయి. క్యారెట్ ఒకటే, క్యారెట్ ఇలా పాడైపోద్ది అనమాట. ఆర్డర్ అయితే వచ్చేసింది మార్కెట్ నుండి. ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చిన వెజిటేబుల్స్ మనం అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాను. అత్తయ్య వాళ్ళ ఇల్లు పైనే, కింద మార్కెట్ పైన ఇల్లు. అందరూ డీప్ స్లీప్ లో ఉన్నారు. మనం అయితే ఇంటికి వచ్చేసాం. టిఫిన్ చేసి మళ్ళీ మార్కెట్ కి వెళ్ళాలి. టిఫిన్ ఏం చేసిందో అమ్మ చూద్దాం. మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగు అనమాట. తినేసి మళ్ళీ మనం మార్కెట్ కి అయితే స్టార్ట్ అవ్వాలి. మార్కెట్ కి అయితే వచ్చాను. అమ్మ ఏంటో చేస్తుంది స్పెషల్. ఏం చేస్తున్నామా? బగారా రైసా? ఇప్పుడే స్టార్ట్ చేసింది, చూద్దాం ఎలా వస్తుందో. అమ్మ కుకింగ్ అయితే అయిపోయింది. టైం కూడా 1 అయింది. తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని నేనైతే మళ్ళీ మార్కెట్ కి వెళ్ళాలి. నేను ప్రతి సాటర్డే ఈవినింగ్ ఇంటికి వస్తా. ఇంటికి వచ్చేపాటికి మా అమ్మ ఏదో ఒక స్పెషల్ చేసి ఉంచిద్ది. ఈసారి సెకండ్ సాటర్డే కాబట్టి నేను ఫ్రైడే ఈవినింగ్ వచ్చాను. అందుకే మన కోసం ఇవాళ బగారా రైస్ అయితే చేసింది అమ్మ. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఇంటికి వస్తున్నా అంటే చాలు ఏదో ఒక స్పెషల్ చేసి ఉంచిద్ది అమ్మ నా కోసం. ప్రతి వీక్ అంతే. తినేసాను, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ కి వెళ్ళిపోతాను. రెస్ట్ తీసుకొని షాప్ కి వచ్చేసాను. చెన్నై గడు హోంవర్క్ చేస్తున్నాడు. ఏ సబ్జెక్ట్ రా? సైన్సా? ఓకే. ఇప్పుడు డాడీని అయితే లంచ్ కి పంపించి మనం కూర్చోవాలి అక్కడ. నాన్న అయితే ఇంటికి వెళ్తున్నాడు. ఇప్పటిదాకా షాప్ లో ఉండి మనమే ఇప్పుడు షాప్ ని టేకప్ చేసుకుందాం ఒక 2 hours దాకా. ఇప్పుడు మా అత్తయ్య మా నాన్న చూసుకుంటారు షాపు. అత్తయ్య ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి ఇంట్లోకి వెళ్ళినప్పుడు మా డాడీ అయితే ఇక్కడ షాప్ లో ఉంటారు. హాలిడేస్ అప్పుడు నేనైతే వస్తాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనమే ఉన్నాం షాప్ లో. నాన్న కూడా ఇంటికి వెళ్ళారు భోజనం చేయడానికి. అత్తయ్య రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా మనమే మధ్యాహ్నం మొత్తం మనమే ఉంటాం షాప్ లో. నా బండి చూడండి ఎక్కడ పార్క్ చేశానో. బయట మొత్తం ఫుల్ ఎండగా ఉంది, అందుకే షాప్ లోకి తీసుకొచ్చేసాను దాన్ని కూడా. ఈ వీడియో వచ్చిందే గాయస్. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.